ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో దేవా, నీ వాక్యమును, నీ మాటలు ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులోంచి ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనము. నీ హృదయములోతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని ఎలా ప్రేమించాలి అని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. దేవుని ఎలా ప్రేమించాలి అంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. మనము దేవుని ప్రేమించే వారిగా ఉంటున్నప్పుడు, మనము దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్తూ ఉన్నప్పుడు మనము ఆయనని ఎలా ప్రేమించాలి అంటే నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి. మనము గమనించినట్లయితే మన భక్తి విశ్వాసంలో, మన విశ్వాస జీవితంలో ఆయన ఎలా ప్రేమిస్తూ ఉన్నాం, మనము ఆయన్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నాం ఒకసారి వాక్యమును బట్టి మనము పరిశీలించుకోవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుణ్ణి ఎలా ప్రేమిస్తూ ఉన్నాం, మనం దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాం, ఎలాంటి శక్తితో మనం ప్రేమిస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. మనము నీ పూర్ణ హృదయం అంతటితో, హృదయము నిండా దేవుని మీద ప్రేమ, పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ఆయన్ను ప్రేమించే వారిగా ఉండాలి. మనము దేవుని ప్రేమించాము అని చెప్పుకోవటం కాదు, కానీ ఎలాంటి ప్రేమను మనము కలిగి ఉండాలి అంటే మన హృదయములో ఆయన తప్ప ఇంకొకటి ఉండకూడదు, మన ఆత్మలో ఆయన తప్ప ఇంకొకటి ఉండకూడదు. మన శక్తి అంతటితో ఆయన్ను ప్రేమించేవారిగా ఉండాలి. ఎవరైతే ఈ విధంగా ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఈ విధంగా ఆయన మీద ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళు ఆశీర్వదింపబడతారు. అది వారి ఆత్మీయ జీవితానికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి, వారి వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఈరోజు ఆయన్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నాం, ఈరోజు ఆయన మీద ఎలాంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాం, ఈరోజు ఆయన ఎలాంటి ప్రేమతో ఆయన యొద్దకు వెళతా ఉన్నాం ఒకసారి పరిశీలన చేద్దాం. నిజంగా మన హృదయం నిండా ఆయన ఉన్నాడా? నిజంగా మన ఆత్మ పూర్ణాత్మతో ఆయన సేవిస్తూ ఉన్నామా? పూర్ణ శక్తి ఆయన కోసం మనం ఉపయోగిస్తూ ఉన్నామా? పూర్ణ శక్తితో ఆయన్ను ప్రేమిస్తూ ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి ప్రేమ అది నిజమైన ప్రేమనా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన ప్రేమించేవారు ఎలా ఉండాలి అంటే పూర్ణ హృదయముతో. ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా, ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా, ఈ లోకములో మనుషుల మీద చూపించేటువంటి ప్రేమ కాదు, కానీ ఈ లోకములో ఇతర వస్తువుల మీద చూపించేటువంటి ప్రేమ కాదు, కానీ అది ఎలాంటి ప్రేమ అయి ఉండాలి అంటే పూర్ణ హృదయముతో ప్రేమించే ప్రేమ, పూర్ణాత్మతో ప్రేమించే ప్రేమ, పూర్ణ శక్తితో ఆయన్ను ప్రేమించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి ప్రేమను మనం చూపిస్తూ ఉన్నామో, అలాంటి ప్రేమను మనము కలిగి ఉన్నామో ఇతరులకు మాదిరికరముగా ఉంటాం. అనేకులను మనం దేవుని యొద్దకు మనం నడిపించగలుగుతాం. అనేకులను దేవుని యొద్దకు మనం నడిపించాలి అంటే ఆయన్ని ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఆయన్ను ప్రేమించేవారిగా ఉండాలి. ఇలా ఉండటము మన కుటుంబాలకు ఆశీర్వాదకరము. అలా ఆయన్ను ప్రేమించి మేలులు పొందుకోవటానికి
దేవుడు మనకి సహాయము చేయునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రేమను గురించి మాతో మాట్లాడవయ్యా. అవును ప్రభా, నీ మీద ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నామో మాకు తెలుసు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవాత నిన్ను ప్రేమించే వారిగా ఉండటానికి నీ కృప చూపించమని, ప్రతి బిడ్డను ఆయుత్తపరచమని, సిద్ధపరచమని, అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండటానికి, అలాంటి స్వభావాన్ని కలిగి ఉండటానికి నీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.